హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 2026 ఆగస్ట్ నెల ముఖ్యమైన పండుగలు, ముహూర్తాలు, మంచి రోజులు చూద్దామండి. నమస్కారం అండి అందరికీ కూడా. 2026 ఆగస్ట్ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు, పూజలు, వ్రతాలు, శుభముహూర్తాలు మరియు మంచి రోజులు ఏమిటో తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఒక్క వీడియోలో వరలక్ష్మి వ్రతం, రాఖీ పౌర్ణమి, సంకష్టార చతుర్థి, అలాగే ఈ నెలలోని ఇతర ముఖ్యమైన పర్వదినాలు, శుభరోజులు అన్నిటినీ తెలుసుకుందాం. ఆగస్ట్ నెల ప్రత్యేకత ఏంటంటే, ఆగస్ట్ నెల హిందూ సాంప్రదాయాల్లో ఎంతో పవిత్రమైన నెల అండి. ఈ నెలలో లక్ష్మీదేవి, అలాగే శ్రీ మహావిష్ణువు, శ్రీ గణపతిని అనుగ్రహం పొందేందుకు అనేక వ్రతాలు, పూజలు చేస్తారు. ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు కుటుంబ సౌఖ్యం, ఐశ్వర్యం, ఆరోగ్యం, విజయాలను ప్రసాదిస్తాయని విశ్వాసం. ఆగస్ట్ నెలలో వచ్చే సంకష్టార చతుర్థి ముహూర్తం 1వ తేదీన మనకి సంకష్టార చతుర్థి రాత్రి తగులుతుందండి. 9:28 ప్రారంభమవుతుంది. అయితే 2వ తేదీన ఆదివారం రాత్రి 9:08 వరకు కూడా ఉందండి. అయితే మనం 2వ తేదీన అంటే ఆదివారం నాడు జరుపుకోవాలండి. ఎందుకంటే 2వ తేదీ సూర్యోదయంతో వచ్చింది, అలాగే చంద్రోదయ సమయం కూడా వచ్చింది కాబట్టి మనం 2వ తేదీన జరుపుకోవాలండి. అయితే సంకష్టార చతుర్థి శ్రీ గణపతిని పూజించడం విశేష ఫలితాన్ని ఇస్తుందండి. ఈ రోజున ఉపవాసం, గణేష అష్టోత్తరం, దూర్వగడ్డి సమర్పించడం, దూర్వగడ్డి అంటే గరిక, మోదకాలు, ఉండ్రాలు నైవేద్యం పెట్టడం, చంద్ర దర్శనం, తర్వాత ఉపవాస విరమణ చేయడం శుభప్రదమండి. ఆగస్ట్ నెలలో 12వ తేదీన అంటే బుధవారం రాత్రి 11:42 వరకు కూడా అమావాస్య తిథి ఉందండి. అయితే మనం 11న మాస శివరాత్రిగా జరుపుకుంటాము. 12వ తేదీన అంటే 12వ తేదీన 11:42 వస్తుంది. 13వ తేదీ శ్రావణ మాసం ప్రారంభమవుతుందండి. అయితే 1:42 అంటే ఆ రోజు తెల్లవారుజామునే వచ్చిందనమాట. 11:42 వరకు కూడా ఉందంటే ఆ రోజు మొత్తం ఉందండి. ఆగస్టు 13వ తేదీ నుండి మనకి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. అలాగే ఆగస్టు 16న దుర్గా గణపతి చవితి అండి. అంటే ఆ రోజు వ్రతం చేస్తారు. అంటే సంకష్టార చతుర్థి వ్రతము ఉంది, అలాగే దుర్గా గణపతి వ్రతం అని కూడా చేస్తారండి ఆ రోజు చవితి తిథి నాడు. అలాగే 18న శ్రావణ మంగళగౌరి వ్రతం అండి. ఆ రోజు పార్వతీదేవిని మంగళగౌరిగా ప్రతిష్ఠించి అమ్మవారిని, అంటే మనం ఏం కాదండి, పసుపుని చేసి పసుపుతో అమ్మవారిని ఆవాహనం చేసి పూజ చేస్తారు. అలాగే చాలా మంచి రోజు అండి. ఆ రోజు షష్ఠి తిథి కూడా ఉంది. అయితే 21న మనకి నవమి వచ్చిందండి. ఆ రోజు శ్రావణ శుక్రవారం 2వ వారం కదండి. ఆ రోజు మనకి వరలక్ష్మి వ్రతం అండి. ఈరోజు అత్యంత ముఖ్యమైన పండుగల్లో వరలక్ష్మి వ్రతం ఒకటి. ఈరోజు వివాహిత మహిళలు లక్ష్మీదేవిని పూజించి భక్తి శ్రద్ధలతో కుటుంబ క్షేమం, అలాగే అష్టైశ్వర్యాలు కోరుకుంటారండి. ఈ రోజున కలశ స్థాపన, శ్రీ సూక్తం చదవాలి, లక్ష్మీ అష్టోత్తరం చదవాలి, తోరం కట్టుకోవడం, పాయసం లేదా తీపి నైవేద్యాలు వండి పెట్టాలండి. ఇది ఎంతో శుభప్రదం. అలాగే ఆగస్టు 21వ తేదీన ఉదయం 6:10 నుండి 8:25 వరకు కూడా ఈరోజు వరలక్ష్మి వ్రతానికి శుభముహూర్తం అండి. 9:15 నుండి 11:30 వరకు కూడా మనకి ఈ తిథి ఉందండి. ఆ రోజు శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారు అందరూ కూడా. 23న పుత్రదా ఏకాదశి అండి. ఆగస్టులో మనకి 24న దామోదర ద్వాదశి ఉంది. 26న వారాహి జయంతి అండి. అలాగే రాఖీ పౌర్ణమి 28నండి. ముహూర్తం చూద్దాం ఇప్పుడు. రాఖీ కట్టే సమయం ఇప్పుడు చెప్తాను. 28న 5:57 నుండి అంటే ఉదయం అండి 9:48 వరకు కూడా రాఖీ కట్టాలి. అయితే 28న 48 వరకు ఉంది కాబట్టి ఆ రోజే మనం జరుపుకోవాలండి. అదే నెలలో రాఖీ పౌర్ణమి అక్క చెల్లెళ్ళు సోదరులకు రాఖీ కట్టి వారి ఆరోగ్యాలను మంచిగా ఉండాలని చెప్పి కోరుకునే రోజు కదండి. సోదరులు కూడా తమ సోదరీమణులకు రక్షణగా ఉండాలని మాట ఇస్తారు. ఈరోజు పౌర్ణమి పూజ చేయడం కూడా చాలా మంచిది. ఈ నెలలో మంచి రోజులు ఇంకా ఉన్నాయండి. అంటే పూజలకి, వ్రతాలకి, ఇంట్లో శుభకార్యాలకి, వ్యాపారం ప్రారంభించడానికి,
అలాగే ముహూర్తాలు ఏంటంటే ఇవన్నీ చూసి ముహూర్తాలు పెట్టుకోకూడదండి. ఎవరి జాతకాన్ని బట్టి వారికి, ఎవరి నక్షత్రాన్ని బట్టి రోజులు, గడియలు, సమయం అన్నీ కూడా మారుతాయండి. అందుకని దానికోసం మనం పండితులను సూచనలు అడగడం మంచిదండి. ఈరోజు అంటే ఈరోజు పౌర్ణమి అని చెప్పి ఏదైనా మంచి కార్యం మొదలు పెట్టచ్చు. కానీ వారి నక్షత్రానికి అది సూట్ అవుతుందో లేదో కూడా చూసుకోవాలండి. జాతకాన్ని బట్టి పెట్టించుకుంటే మంచిది ముహూర్తాలు. అయితే ఈ నెలలో మనం ప్రతిరోజు కూడా దీపారాధన చేయాలండి. అలాగే తులసి పూజ చేయాలి, విష్ణు లేదా లక్ష్మీ నామస్మరణ చేయాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఇవే 2026 ఆగస్టు నెలలో ముఖ్యమైన పండుగలండి. వ్రతాలు, ముహూర్తాలు మరియు మంచి రోజులు. ఈ వీడియో మీకు ఉపయోగపడి తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఇలాంటి పూజా విధానాలు, ముహూర్తాలు, పండుగలు పూర్తి వివరాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం మీ కుటుంబంలో అందరికీ కూడా ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.